తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో పండించే ధాన్యపు పంట వరి. గతంలో వరి కోతల అనంతరం ఎండుగడ్డిని పశువులకు మేతగా వినియోగించేవారు. కానీ నేడు పశువుల సంఖ్య తగ్గిపోవడం, కూలీల కొరత ఏర్పడడం వంటి కారణాలతో గడ్డిని తగలబెట్టేస్తున్నారు. ఇలా వరిగడ్డిని కాల్చివేయడం వల్ల భూమిలో ఉండే విలువైన సూక్ష్మరాశి నశించిపోతుంది. అంతేకాదు, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వంటి హానికర వాయువులు గాలిలోకి చేరి కాలుష్యం పెరిగిపోతుంది. కాబట్టి కోతల అనంతరం వరిగడ్డిని పశువులకు మేతగా వాడుకోవడం లేదా సేంద్రియ పదార్థంగా తిరిగి భూమికి అందించడం కానీ చేయాలి. వరిగడ్డిని సద్వినియోగం చేసుకోవడం గురించి నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు పాత రోజుల్లో చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో కూలీల ద్వారా ఈ యొక్క వరి పండిన పంటని కోసేవాళ్ళు. పండిన తర్వాత ఆ పంటనంతా కూడా ఈ కుప్పలుగా వేసుకునేవాళ్ళు. దానిని పశువుల చేత తొక్కించి ఆ తొక్కించిన గడ్డిని ఈ యొక్క గడ్డివాములుగా ఏర్పాటు చేసుకొని వాటిని పాత రోజుల్లో కూడా పశువులకు కానీ ఇంకా దేనికైనా కూడా వినియోగించుకునేవాళ్ళు. అయితే రాను రాను తర్వాత రోజుల్లో మనకు ఈ ట్రాక్టర్ల ద్వారా కూడా ఈ యొక్క పండిన పంటని కోసిన తర్వాత తొక్కించేవాళ్ళు. తర్వాత రాను రాను కూలీలు కొరత ఏర్పడడం వల్ల, అదేవిధంగా ఆధునిక పద్ధతిలో ఈ యొక్క వరి కోసే యంత్రాలు కూడా రావడం జరిగింది. ఆ వరి యంత్రాలు అప్పటికప్పటికే ఈ యొక్క వడ్లని వేరేగా, అదేవిధంగా గడ్డి వేరేగా తీసివేయడం జరుగుతూ ఉంది. ధాన్యాన్ని కోసిన తర్వాత ఈ యొక్క గడ్డి అంతా కూడా ఈ వరి కోత యంత్రాల వెనక పడిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక లైన్గా పడిపోయి ఆ యొక్క పొలాల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గడ్డిని రైతులు ఈ పశువులకు కానీ ఇంకా వేరే వాటికి వినియోగించుకునే దానికి కూలీలు పెట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. అందువలన ఈ రైతులు ఏం చేస్తారంటే మామూలుగా ఆ పంటని ఒక్కోసారి ఆ గడ్డిని వదిలేసేవాళ్ళు, కొంతమంది కట్టించుకునేవాళ్ళు. అయితే ఈ గడ్డి కట్టాలంటే ఈ రోజుల్లో మనకు దాదాపు ఒక 6-7 మంది కూలీలు పడతారు. కాబట్టి 3 నుంచి 4 వేల రూపాయల ఖర్చు కూడా అవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనకు ఆధునికంగా ఈ యొక్క బేలర్స్ అనేటివి కూడా రావడం జరిగింది. ట్రాక్టర్కి వీటిని అటాచ్ చేస్తారు. ఈ వరి కోత యంత్రాలు కోసిన గడ్డి ఎక్కడైతే పొలాలు ఉంటుందో ఆ పొలాలంతా కూడా దీన్ని కట్లగా కట్టివేస్తుంది. ఎకరాకి దాదాపు ఒక 50 నుంచి 70 కట్ల వరకు కూడా ఒక ఎకరాకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ బేలరు ఈ యొక్క ట్రాక్టర్కి అటాచ్ చేసినప్పుడు గంటకు వచ్చి దాదాపు 60 నుంచి 80 వరకు కూడా కట్టలు కడుతుంది. అదే మనకు రోజుకు తీసుకున్నట్లయితే దాదాపు 500 నుంచి 600 వరకు కూడా ఈ ట్రాక్టర్ ద్వారా, ఈ బేలర్ ద్వారా కట్టలు కట్టేదానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఒక గడ్డి కట్ట కట్టాలంటే దాదాపు 25,000 రూపాయల నుంచి 35 రూపాయల వరకు కూడా ఆ యొక్క ప్రాంతాలను బట్టి, ఆ యొక్క డిమాండ్ని బట్టి కూడా ఈ యొక్క ఖర్చు అవుతుంది. కాబట్టి ఒక ఎకరాకి గడ్డి కట్టాలంటే దాదాపు 1,500 రూపాయలు, అంతకు మించి కూడా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా సులువు మార్గం. అయితే కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఈ గడ్డిని వరి కోత యంత్రాలు కోసిన తర్వాత కూలీలతో వాటిని కట్టించుకోలేక వాటిని తగలబెట్టేస్తూ ఉంటారు. దానివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే భూమిలో మనకు పోషకాలు అందించేదానికి చాలా మంచి సూక్ష్మజీవులు ఉంటాయి, అవన్నీ కూడా నశిస్తాయి. అదేవిధంగా పోషక పదార్థాలు మనకు అనేక మూలకాలు ఉంటాయి, అవి కూడా మనకు దెబ్బతినేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా సేంద్రియ పదార్థం కూడా భూమిలో ఉంటుంది, అది కూడా మనకు దెబ్బతినేదానికి అవకాశం ఉంటుంది. భూములు చౌడుబారుతాయి, ఇంకా వాతావరణం యొక్క మనకు కాలుష్యం అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నష్టాలన్నింటిని కూడా మనకు కలిగేదానికి ఉంటుంది. కాబట్టి రైతులు ఇలాంటివి మానుకొని, ఎక్కడైతే రైతులు అటువంటి గడ్డిని కట్టుకోలేక, అదేవిధంగా వాటిని వాములు వేసుకోలేక ఉంటారు, అటువంటి రైతులు ఏం చేయాలంటే జనరల్గా ఆ యొక్క గడ్డిని వేస్ట్ చేయకుండా ఈ నీళ్లు పెట్టి దున్నేటప్పుడు, దమ్ము చేసే ముందర మనకు ఈ యొక్క సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 3 బ్యాగులు ఒక ఎకరాకి వేసి ఆ నీటిలో దమ్ము చేసినట్లయితే ఆ గడ్డి అంతా కూడా బాగా మురిగిపోతుంది. అదేవిధంగా భూసారం కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది చిన్నకారు రైతులు గడ్డిని కట్టలు కట్టించలేక వదిలేస్తూ ఉంటారు. అలా వదలకూడదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలు ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ సంవత్సరం కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు పడింది, కొన్ని జిల్లాల్లో వర్షాలు పడలేదు. కాబట్టి ఎక్కడైతే వర్షాలు పడలేదో అటువంటి చోట్ల ఈ పశువులకి దానాగా ఈ యొక్క గడ్డిని వినియోగించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి రైతు కూడా ఆ గడ్డిని వేస్ట్ చేయకుండా కట్టలు కట్టించుకొని ఇతర ప్రాంతాల్లో కొంతమంది రైతుల ద్వారా కానీ, వ్యాపారస్తుల ద్వారా కానీ అమ్ముకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ లోకల్గా నేను విచారించినప్పుడు జనరల్గా ఒక్కొక్క గడ్డి కట్ట కూడా దాదాపు 100 రూపాయలు అమ్మేదానికి అవకాశం ఉందని, ఆ విధంగా కూడా రైతులు ఆర్థికంగా బలపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విధంగా ఈ యొక్క వరి కోసిన తర్వాత ఆ యొక్క గడ్డిని సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను.